రైతులపై బీఆర్ఎస్ బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తే మేం ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ ఎన్నికల నుంచి తప్పుకుంటుందా అని సీఎం సవాల్ విసిరారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు అంశాల మీద మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అందులో ప్రధానంగా ధాన్యం సేకరణ, రెండోది రైతుల కోసము సపరేట్గా ప్రత్యేకించి ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీడియాతో ఇష్టాగోష్ఠిగా పంచుకున్నాడు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రము విడిపోకతలకే దేశంలో ఉన్న 54 డిస్కమ్లలో తెలంగాణ పరిధిలో ఉన్న సదరన్ డిస్కమ్, అదేవిధంగా నార్థన్ డిస్కమ్, ఈ రెండు కూడా మొదటి నుంచి 4-5 స్థానాలలో ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఈ డిస్కమ్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఈ డిస్కమ్లలో నష్టాలు ఉన్నట్టుగా సీఎం ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో ఆ డిస్కమ్లు పూర్తిగా సర్వైవ్ కాలేని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి స్పష్టం. కానీ ఈవేళ ఆ డిస్కమ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. దేశంలో ఉన్న 54 డిస్కమ్లలో కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న సదరను, అదేవిధంగా నార్థన్ డిస్కమ్లు వాటి స్థానాలు చివరి స్థానాలకు చేరుకున్నాయి. సదరన్ వచ్చేసి 52వ స్థానంలో ఉన్నది. అదేవిధంగా నార్థన్ డిస్కమ్ వచ్చేసి 54వ స్థానంలో ఉండదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ డిస్కమ్ పూర్తిగా ఈ అప్పులు ఊబిరించి బయటికి ఎక్కించడంతో పాటు రైతులకు, అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్స్ సంబంధించిన మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రత్యేకంగా ఒక డిస్కమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేదానికి ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఏదైతే రైతు డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయలు దీనికి మొబిలైజ్ చేసి దానికి సంబంధించిన పూర్తి అనుమతుల కోసం ఈఆర్సీకి దరఖాస్తు చేసినాం. ఈఆర్సీ పరిశీలన చేసిన తర్వాత పర్మిషన్ ఇస్తుంది. దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్తున్నారు. అయితే ఇది కూడా రైతు డిస్కమ్ ఏర్పాటైనట్లయితే కూడా దేశవ్యాప్తంగా విద్యుత్ చాలా చౌకగా రెన్యూవబుల్ ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి తక్కువ ధరకు, తక్కువ రేటుకు కొనుగోలు చేసి ప్రభుత్వ అవసరాలకు, అంటే ప్రభుత్వం ఏదైతే ఉచితంగా రైతులకు ఇస్తుందో, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి కానీ, లేకపోతే మెట్రో వాటర్ వర్క్స్ కానీ, వీటన్నిటికి కూడా వాడుకుంటుంది. కాబట్టి తక్కువ అమౌంట్ పడుతుంది. వీటన్నిటికి కూడా ప్రభుత్వమే తిరిగి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా చేసి కొంత ఈ రాయితీల నుంచి బయటపడాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్న డిస్కమ్లు ఏవైతే బిల్లింగ్ వస్తుందో ఆ బిల్లింగ్ రాని మొత్తం పవర్ అంతా కూడా రైతులకు ఇస్తా ఉన్నట్టుగా వేస్తుంది. మొత్తం ఒక యూనిట్కు 10 రూపాయల లెక్కన బిల్లు వేసి మాకు గవర్నమెంట్కి ఇస్తున్నారు, మేము అంత పెద్ద మొత్తంలో చెల్లించే పరిస్థితిలో లేమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీని అన్నింటినీ అంటే డిస్కమ్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందించేదానికి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము రైతు డిస్కమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాము, ఆ విధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించి కూడా ఒకవేళ తీసుకున్నట్లయితే కూడా ప్రధానంగా ఈ ధాన్యం అంటే ఆయా రాష్ట్రాలలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిన పంటలో కేవలం 38% మాత్రమే కొనుగోలు చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ 38% కాకుండా దాన్ని కనీసం 50% అయినా కొనుగోలు చేస్తానికి ముందుకు రావాలని చెప్పి కేంద్రానికి విజ్ఞప్తి చేసినా కేంద్రం ముందుకు రాలేదని చెప్పారు. తెలంగాణలో మొత్తం పండిన పంటలో 38%, అదేవిధంగా పంజాబ్లో మొత్తం పండిన పంటలో 86%, హర్యానాలో మొత్తం పండిన పంటలో 67%, ఛత్తీస్గఢ్లో మొత్తం పండిన పంటలో 65%. ఇట్లా వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు సంబంధించిన గణాంకాలు కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటికే అనేక మార్లు ప్రధానమంత్రిని కలిసి వీటన్నిటికి సంబంధించి కూడా విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం ఒకవేళ ముందుకు రాకపోతే ఈ నెల జూన్ నెల 12వ తేదీ వరకు చూసి, జూన్ నెల 12 తర్వాత ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల ముందర తాము కొనుగోలు చేసే
ధాన్యాన్ని పోస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఏదైతే డిస్కమ్ సంబంధించి ఏదైతే ఉచిత విద్యుత్ కోత విధిస్తారు, మీటర్లు పెడతారని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుందో దాని మీద స్పష్టమైన సవాల్ విసిరారు. మేము మీటర్లు బిగించినా లేకుంటే ఉచిత విద్యుత్ ఎత్తివేసినా మేము ఎన్నికలకు పోము. అదే విధంగా మేము మీటర్లు బిగించకుండా ఉచిత విద్యుత్ ఎత్తివేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు రాకుండా ఉంటుందా అని సవాల్ విసిరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీకి సంబంధించి సీఎం మధ్యలో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. వాళ్ళిద్దరు సారథ్యంలో అనేక ఎన్నికలు విజయం సాధించాము. రాబోయే 2029లో కూడా మా ఇద్దరి సారథ్యంలోనే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినారు. ఓవర్ టు స్టూడియో.